కేసు రీఓపెన్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి దాంట్లో నేరస్తులు ఎవరున్నారో ఎవరైతే నేరం చేశారో ఒకసారి మళ్ళీ చూడమని చెప్తున్నాం. నేను ఇందులో దాసేది నేను వద్దని అనట్లేదు కదమ్మా, చేయమని చెప్తున్నా. కానీ ఈలోపు ఈ పేపర్లో రాతలు వస్తున్నాయి కదా, ఇవి ఒక బేసిక్గా ఒక చెప్తానమ్మా. ఎవరైనా మీ అందరికీ తెలుసు పాత్రికేయులు, ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి, అందులో మర్డర్ కేసులో జీవిత ఖైదు పడిన ముద్దాయి ఒక ఫోన్ కాల్ బయటికి మాట్లాడాలని సూపరింటెండెంట్ సమక్షంలో సూపరింటెండెంట్ రికార్డ్ చేసి బయటికి మాట్లాడాలి, లాయర్తో మాట్లాడాలి. ఒక లెటర్ రాయాలంటే సూపరింటెండెంట్ వెరిఫై చేసి దాంట్లో ఏ రకమైన ఇబ్బందికరమైన వార్తలు లేవు అని చెప్పేసి చూసిన తర్వాత వాళ్ళ కాపీ అట్టు పెట్టుకుని కాపీ బయటికి పంపించాలి. ఈవేళ ఒక ముద్దాయి కోర్టు నుంచి జైలు నుంచి కోర్టుకు వచ్చి అతని స్నేహితుడికి కలిసి స్నేహితుడికి లెటర్ ఇచ్చాడంటే మరి దాని మీద ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ స్నేహితుడు ఎవరు, ఖైదీని కలిసిన స్నేహితుడు ఎవరు, ఏ కోర్టుగాడు కలిశాడు, అది ఒక ఐపీసీ ప్రకారం చట్ట వ్యతిరేకమైన చర్య. ఒక ముద్దాయి జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి డైరెక్ట్గా ఒక స్నేహితుడికి ఉత్తరాలు ఇచ్చాడంటే ఎవరికి తెలియకుండా దాన్ని ఫస్ట్ అసలు ముందు ఎంక్వైరీ చేయాలి. ఒకళ్ళు ఇచ్చుంటే దాని మీద సంతకం ఉండాలి, అతను సంతకం లేని కాగితం ఎవరైనా రాయొచ్చు, ఈయన రాసి రేపు పొద్దున అక్కడ పెట్టేసి హేమంత్ రాశాడని చెప్పొచ్చు. అసలు దాని మీద కనీసం ఎవరు మాట్లాడలే. ఆధారాలతో మాట్లాడుతున్నాం ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇది కూడా నిజంగా కోలా వెంకట హేమంత్ కుమార్ హ్యాండ్ రైటింగ్ అయినా కాదా? తేలాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. విచారణకి నేను చెప్తాను, ఒక నిమిషం. విచారణకి నేను సహకరిస్తా. నాకు ఎలాగొచ్చిందో పోలీసులు నన్ను పిలిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ అధికారులు పిలిచినా నేను వెళ్ళి నా యొక్క వివరణ ఇస్తా. దీని మీద విచారణ చేయమని అడుగుతున్నాం. సాక్షాత్తు నిందితుడే నేను అప్రూవల్ అయిపోతాను, సిబిఐ విచారణ జరిపించానని చెప్తున్నాడు కదా మొత్తం వివరాల మీద. జిల్లా అధికారికి కాపీ ఇచ్చి రారండి. ఇంటికి ప్రతి ఒక్క ముద్దాయి లెటర్ రాస్తారు, లేదంటే కోర్టుకి అటెండ్ అయినప్పుడైనా సరే ఏదో వాళ్ళకి ఇవ్వాల్సిన స్లిప్లు ఇస్తారు. మేము జైలుకి వెళ్ళి వచ్చాం కదా, మాకు తెలుసు కదండి. ఇప్పుడు ఇది లెటర్ ఎవరు రాసి ఇచ్చారన్నది కాదు, ఆయన హ్యాండ్ రైటింగ్ రాదు, అవునో కాదో పోలీసు విచారణ చేస్తారండి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే త్రిసభ్య కమిటీతో ఒక రెవెన్యూ అధికారి, ఒక జీవీఎంసీ అధికారి, ఒక పోలీసు అధికారి, ఒక నిష్పక్షపాతంగా నిజాయితీ గల అధికారులు కనుక రాష్ట్ర ప్రభుత్వం వేస్తే